బడుగు బలహీన వర్గాల జీవితాలు సురక్షితంగా ఉండాలంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్తో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్ కూడా సురక్షితంగా ఉండాలంటే, భారత రాజ్యాంగం కూడా పదిలంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీ అయితేనే కాపాడుకుంటుంది. కానీ 10 సంవత్సరాల నరహంతక మోడీ పరిపాలనలో అనేక విధ్వంసాలు ఈ దేశంలో సృష్టించారు. కులాల పేరు మీద, మతాల పేరు మీద దళితులు గుడిలోకి రావద్దని చెప్పి, దళితులు గుర్రాలపైన పెళ్లి చేసుకుంటే ఊరేగింపు చేయొద్దని, దళితులు అక్షరాభ్యాసం చేయొద్దని చెప్పి అనేక రకాల విధ్వంసం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా దళిత స్త్రీ ఒక గుళ్ళకు పోతే కొట్టి చంపారు. అంతే. ఇంత ఇచ్చినకరమైనటువంటి ఈ యొక్క దేశంలో ఈ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విధానాలను పూర్తిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు దేశం కోసము ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని, రాజీవ్ గాంధీ నుంచి మొదలుకొని ఈ యొక్క రిజర్వేషన్లు, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసి కొత్త పథకాలను, కొత్త నినాదాలను తీసుకొచ్చేసి ఈ యొక్క బతుకులను, ఈ దళిత బతుకులను ఎంతో మెరుగుపరిచారు. ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి భూములను, 2 ఎకరాల భూమి కావచ్చు, దళిత ఇళ్ళు కావచ్చు, దళితుల సంక్షేమం కావచ్చు, వారిచ్చిందే ఇప్పటికి కొనసాగుతుంది. కానీ కొత్తగా ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దళితులకు ఒరగబెట్టింది ఏం లేదు. ఒక రకంగా రాజ్యాంగాన్నే మారుస్తాము, రాజ్యాంగాన్ని తీసివేస్తాం, రిజర్వేషన్లు తీసివేస్తాం. అని ఇంత నీకు ఎవరిచ్చారు ఈ యొక్క అధికారాన్ని? భారతదేశ ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపించుకున్నందుక ఈ భారతదేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీని అయ్యో మా వాడలో గుండెలలో పెట్టుకొని మీకు ఓట్లు వేసినందుక? ఇక్కడి నుంచి చెల్లవు. రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచించండి. మనకు రక్షణను కావాలన్నా, మనం ఎదగాలన్నా, ఆత్మగౌరవంతో బతకాలన్నా, మనం ఇవాళ 10 మందిలో తిరిగి మనం ఒక గౌరవప్రదంగా ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందే. ఇక్కడ ఒక మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా మొత్తం దళితులనే ఇచ్చిన్నకరంగా, దళితులపైనే దాడులు, దళితులపైనే అనేక రకాలుగా, నిన్న కాక మొన్న అక్కడున్నటువంటి మహిళలపైన ఎంత పెద్ద అత్యాచారాలు, ఘోరాలు, పెట్రోల్ వస్తువులుగా పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అసలు రక్షణ ఇయ్యనటువంటి పార్టీని మనం ఎక్కడ కూడా ఓటేయవలసిన అవసరం లేదు. అది రక్షణ ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో కూడా మా సప్లాన్ నిధుల నుంచి మొదలుకొని, ఎస్సీ డెవలప్మెంట్ శాఖ నుంచి మొదలుకొని 1000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు కేసీఆర్ గారు. అసలు స్వరాష్ట్రంలో అనేక రకాలుగా రాయితీలు ఉంటాయి, సంక్షేమం ఉంటుంది, ఎస్సీలతో పాటు అనేక రకాలుగా కులాలు డెవలప్మెంట్ కావచ్చునని చెప్పినటువంటి కేసీఆర్ గారు బతికొచ్చినోడు బంజారాల్సి ఉన్నాడు, అసలోడు అడ్డగుట్టలు ఉన్నాడు. ఈ అసలోనికి న్యాయం జరుగుతుంది అన్నటువంటి కేసీఆర్ మొత్తం బతికొచ్చినటువంటి సంఖ్యలనే 10 సంవత్సరాలు జొర్రి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఒప్పజెప్పేశాడు. ఒక్కరోజు కూడా బతికొచ్చిన కోసం అడ్డగుట్ట పోయినటువంటి పాపం లేదు కేసీఆర్. మళ్ళీ ఈరోజు వచ్చేసి మేము అధికారంలో ఉన్నప్పుడు అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అంటున్నాం. నువ్వు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మొత్తం 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంతా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి ఎవరికి లాభం చేశావు? ఇవాళ ఎవరి కుంటలు, చెరువులలో నీళ్లుంటే ఏ పేద జనాలకు, మాదిగలకు ఒక ఎకరం ఆ కుంట కింద, చెరువు కింద చూపెట్టు. మా కోట్ల రూపాయలు దారి మళ్లించి దొంగతనంగా మొత్తం దోపిడీ చేశారు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి 1000 కోట్ల రూపాయల సబ్సిడీ అటు సప్లా నిధులన్నీ ఎక్కడ పోయాయో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా సప్లా నిధులు 1000 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించారో దానిపైన ఎంక్వైరీ కమిషన్ వేయండి. ఎంక్వైరీ చేసేసి ఖచ్చితంగా దోషులైనటువంటి కేసీఆర్ను తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిన అవసరం ఉంటుంది అనేది ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా మిత్రులందరికీ, ఈ యొక్క పెద్దపల్లి ప్రజలందరికీ, మాదిగ ఉపకులాల ప్రజలందరికీ, మీకందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాను. మనం సురక్షితంగా ఈ దేశంలో బతకాలంటే, మన ఆత్మగౌరవంగా బతకాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మన ప్రాణాలు మనం తీసుకోవాలి. మన ప్రాణాలు మనమే తీసుకొని మనమే అనేక రకాల ఇబ్బందులు పడదాము, అనేక రకాల ఇబ్బందులు పడి మనం చచ్చిపోదాం అనుకుంటే బీజేపీ పార్టీకి ఓటేయండి. బీజేపీ విధానాలను తరిమికొట్టండి, ఇక్కడ బీఆర్ఎస్ విధానాలను తరిమికొట్టండి. మనకు సంక్షేమాన్ని కల్పించింది, మనకు రక్షణ ఇచ్చింది, మన రాజ్యాంగాన్ని నిబద్ధతతో కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి ఎన్నో తరతరాలుగా కాకా నుంచి మొదలుకుంటే వివేక నుంచి మొదలుకుంటే ఇలా వంశీ కృష్ణ గారు, అంటే ఒక తరాల పరంగా కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా దళితుల అభ్యున్నతి కోసం, దళితుల రిజర్వేషన్లను కాపాడేటువంటి
ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీలో వివేక్ గారు వంశీకృష్ణ గారు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఓటేయవలసిందే. మనం అందరం కలిసి 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా ఇక పెద్దపల్లిలో మన బలాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా మతోన్వాదులైనటువంటి దేశ విచ్ఛిన్నం చేసినటువంటి దేశంలో రక్షణ లేనటువంటి పార్టీ బీజేపీ పార్టీకి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కంటికి రెప్పలా కాపాడుకొని మరి మనం అందరం కూడా 170 మంది కలిగినటువంటి 70 లక్షల మంది మాదిగలింది ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న నియంత్రణ ఒక కేసీఆర్ను దింపి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరి ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలంగాణలో 17 ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలు అయితే ఖచ్చితంగా భారతదేశంలో మరి ప్రధానమంత్రిగా మరి రాహుల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్యానల్ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. దేశ రక్షణ బాగుపడుతుంది, దళితుల అభివృద్ధి బాగుపడుతుంది, దళితుల సంక్షేమం బాగుపడుతుందని చెప్పి పెద్దపల్లి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మాదిగ కులాల ప్రజలారా మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. చేతు గుర్తు విన ఓటేయండి. గడ్డం వంశీకృష్ణనే గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. జై భీమ్, జై పులే. ఇప్పుడు మోడీజీ